ప్రాసెస్ అంతా చెప్పారు రఘునందన్ గారు. ఈ ప్రాసెస్లో ఏమైనా ఇష్యూస్ రైజ్ అయితే వాట్ నెక్స్ట్, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఉంటుంది? అంటే ఒకటండి, ఏమైనా ఇష్యూస్ అంటే గ్రౌండ్ లెవెల్లో ఉండేసి ఇష్యూసే. సముద్రంలో కానీ ఏమైనా మార్పులు కానీ, వాతావరణంలో ఏమైనా మార్పులు కానీ ఏమైనా ఉంటే కనుక వారు కనుక ఇది ఇవాళ వద్దు, ఫ్లాష్ డౌన్ తర్వాత చేద్దాం అనుకుంటే వాళ్ళకి 2:41 ముందే అవకాశం ఉన్నదండి. ఏది రేపు తెల్లవారుజామున ఇందాక సార్ చెప్పారు తీసుకోవడానికి. అంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుందండి, అది ఆటోమేటిక్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ ఏమైనా మార్పులు చేసుకోవాలి, వాళ్ళు వద్దు మనకి వాతావరణం కింద బాగలేదు అని అనుకుంటే వారు ఏం చేయాలి, రేపు తెల్లవారుజామున 2:41 ముందే ఆ నిర్ణయం తీసుకోవాలి. దాని తర్వాత నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు. కారణం ఏమిటి అంటే అక్కడ నుంచి ఇంకా మీరు భూమి వాతావరణంలోకి చొచ్చుకొని రావడానికి మీ ఒక ప్రయాణం మొదలైపోతుంది. ఒకసారి మీరు భూమి వాతావరణంలోకి చొచ్చుకొని వచ్చినప్పుడు మీకు టెంపరేచర్స్, మీకు ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. అక్కడ ఆసమాసిగా ఉండదు, ఏమాత్రం చేంజెస్ కూడా మీరు చేసుకోవడానికి అవకాశం లేదు. ఓకే. సో 241కి ముందు డెసిషన్ తీసుకుంటారు, మనం భూమి వైపు వెళ్తున్నామా ల్యాండింగ్ కి లేదా అనేది. అది ఆల్రెడీ ఇప్పటికే తీసుకున్నారండి. దే ఆర్ టేకెన్ unless any changes happen on the ground. So as of now decision has been taken, కానీ last minute decisions ఏమన్నా చేంజెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు. సో అట్మాస్ఫియరిక్ రీ-ఎంట్రీ అన్న దానికి సంబంధించిన డెసిషన్ మైట్ బి 241 అండ్ ఇప్పటికైతే వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు గో హెడ్ అండి. భూమి మీద ఏమైనా హఠాత్ పరిణామాలు ఏమైనా వచ్చి సముద్రంలో టార్నాడోస్ కానీ ఇంకేదైనా జరిగి ఇంకేదన్నా ఉంటే కనుక దెన్ దే నీడ్ టు చేంజ్ ఇట్ అండ్ గో అరౌండ్ ది ఎర్త్. ఓకే రైట్. సో అట్మాస్ఫియరిక్ రీ-ఎంట్రీ అనేది చాలా క్రూషియల్. ఫైనల్ గో